పార్టీ కార్యాలయం వరకు ఘనంగా నిర్వహించారు. అశేష జనవాహిని ఆధ్వర్యంలో అనగానికి అపూర్వ స్వాగతం లభించింది. నియోజకవర్గంలోని ఆయా మండలాలు, గ్రామాలకు చెందిన వారే కాకుండా అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, పామర్రు, గుడివాడ, వేమూరు, బాపట్ల, చీరాల, అద్దంకి, పరుచూరు నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొని శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలే నా కుటుంబం, అభివృద్ధే లక్ష్యం అంటూ అందరివాడిగా పేరుగాంచిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు నియోజకవర్గ ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కూటమి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పెనుమూడు చేరుకొని మంత్రి అనగాని సత్యప్రసాద్ కు ఘన స్వాగతం పలికారు. పెనుమూడు నుండి రేపల్లి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి అనగాని విజయోత్సవ ర్యాలీలో వేల సంఖ్యలో పాల్గొన్నారు. అడుగడుగునా జన నీరాజనాలు, బాణాసంచా కాల్పులు, డీజే ధ్వనులు మధ్య అనగానికి ప్రత్యేక స్వాగతం పలికారు. అనగానికి శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాదిగా తరలి వచ్చిన అశేష ప్రజానికంతో పట్టణం పసుపుమయమైంది. కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. పులిగడ్డ, పెనుమూడి, కృష్ణానది వారధిపై 3 కిలోమీటర్ల పొడవున పసుపు కార్యకర్తలు, నాయకులు హర్షధ్వనులతో కృష్ణమ్మ పరవశించిపోయింది. పెనుమూడి నుండి ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ అశేష ప్రజానికంతో అంకమ్మ చెట్టు సెంటర్, రింగ్ రోడ్ సెంటర్, తాలూకా ఆఫీస్, ఎన్టీఆర్ నెహ్రూ బొమ్మ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ రోడ్ నుండి పద్మావతి సెంటర్, రాజలక్ష్మి థియేటర్, బస్టాండ్ సెంటర్ మీదుగా పార్టీ కార్యాలయంకు చేరుకుంది. మండుటెండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు, అభిమానులు తమ అభిమాన నేత రాష్ట్ర మంత్రి అనగాని కోసం మధ్యాహ్నం 3 గంటల నుండి పెనుమూడి వారధి వద్ద వేచి ఉన్నారు. అనంతరం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ 5 సంవత్సరాల సైకో పాలనలో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. పగలు, ప్రతీకారాలు, అణచివేతలు, అరాచకం, అవినీతి, అక్రమ కేసులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణమే ఆశయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిన ప్రజా జీవితంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుడతానని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తల ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని మాటిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పందాని మురళీధర్రావు, మండల అధ్యక్షులు రేపల్ల రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు జీపీ రామారావు, వెనిగల్లి సుబ్రహ్మణ్యం, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా యువనేత, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర